నమస్తే. నమస్తే అండి. సో ఆల్రెడీ ఇప్పటికి మీరు చెప్పారు కొంచెం వేవ్ మారుతుంది, సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్నాయి అనే విషయాలు మనం డిస్కస్ చేసాం. బట్ ఇప్పుడు రీసెంట్ ఇన్సిడెంట్ గురించి టచ్ చేయక తప్పదు, ఎందుకంటే అంత హాట్ టాపిక్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే జరిగింది ఎంత ఇష్యూ అయితే ప్రతిపక్షం రియాక్షన్స్ లేదా కేంద్రం నుంచి రియాక్షన్స్ చూస్తే ఏంటి ఇంత రేంజ్లో వస్తుంది, సంథింగ్ ఏదో ఉంది, పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా అనిపించింది. సో ఎలాంటి టర్న్ ప్రజల్లో ఉండబోతుంది ముఖ్యంగా? అంటే ఓటర్లలో అయితే పెద్దగా మార్పు ఏం కనిపించట్లేదు లేదంటే. ఓకే, మీరు చూస్తున్న ఈ వేవ్స్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేయడమే తప్ప ఓటర్లలో పెద్దగా లేదు. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఎవరికి ఓట్ వేయాలనేది. అంటే మేము గమనించిన వరకు ఏబీసీ 3 సెక్టార్లు వేసుకుంటే బిలో పావర్టీ లైను, ఎబో పావర్టీ లైను అండ్ రిమైనింగ్ మిడిల్ క్లాస్ చూస్తే బిలో పావర్టీ లైన్లో మేజర్ పర్సెంటేజ్ మహిళల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయాలని ఉంది. అందులో పురుషుల్లోకి వచ్చేసరికి బ్యాలెన్స్డ్గా ఆన్సర్స్ వినిపించినాయి. ఇక్కడ ఒక పాయింట్ యాడ్ ఆన్ చేద్దాం పురుషుల గురించి మాట్లాడండి. ఎందుకంటే మద్యం పాలసీకి సంబంధించి మద్యాన్ని నిషేధిస్తాం, నిర్మూలిస్తాం అని చెప్పి ఆంక్షలు పెట్టడం వల్ల నిజంగా మహిళలు ఆనందంగా ఉన్నప్పటికీ ఎవరైతే ఈ మందుకు అలవాటు పడ్డ వాళ్ళు ఉంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి నెగిటివిటీ వస్తుంది అంటున్నారు. మీ సర్వేలో కూడా అలాంటివి ఏమన్నా బయటకు వచ్చాయా? అంటే వాస్తవానికి ఏంటంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది జగన్ మేనిఫెస్టోలో ఉన్న అంశం. అవును, అది పాసిబిలిటీ లేదు. అయితే ఎలా అయినా మద్యపాన నిషేధం చేయాలనే ఉద్దేశంతో ఏంటంటే మద్యం రేట్లను పెంచిండు. ఎందుకు? బిలో పావర్టీ లైన్లో కుటుంబాలు మద్యం కొనుగోలు చేయకుండా ఉంటే కొంతకాలానికి మానేస్తారులే ఒక ఉద్దేశంతో ఇచ్చింది. అది బాగా వ్యతిరేకత సృష్టించింది. ఆ రోజుల్లో వ్యతిరేకత సృష్టించింది. తర్వాత ఏమైందంటే మళ్ళీ ఈ రేట్లు తగ్గడం జరిగింది. అయితే ఇప్పుడు బిలో మిడిల్ క్లాస్లో వాడికి రోజుకి వచ్చే 500-600 ఏంటంటే ఈ మద్యానికి అలవాటు పడ్డ వాళ్ళు ఏంటంటే అది కొనక తప్పదు, తాగక తప్పలేదు. సో దానివల్ల ఏమైందంటే ఇంట్లో ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఏంటంటే ఈ మద్యపాన నిషేధం చేస్తానంటే ఇది ఏంటి పరిస్థితి అన్న ఒక ఈక్వేషన్లో ఆ కుటుంబాల్లో ఉంది, నెగిటివ్ ఉంది. కానీ అదే కుటుంబంలోకి వచ్చేసరికి ఏంటంటే కొన్ని కుటుంబాల్లో ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు సంక్షేమ పథకాల్లో ఉన్నప్పటికీ నెలంతా కూలీ చేసుకుంటే 5,000 10,000 మిగిలేటి. కానీ ఇప్పుడు ఏమైందంటే నెలంతా కూలీ చేసుకుంటే సంక్షేమ పథకాల ద్వారా ఒక 50,000 లక్ష మిగులుతున్నాయి. ఒక తులం బంగారం కొనుక్కుంటున్నాం నాకు ఆలోచనలో మహిళలు ఉన్నారు. పురుషుల్లో అయితే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ కనిపించినప్పటికీ మహిళల్లో మాత్రం ఒక మేజర్ శాతం వైఎస్ఆర్సీపీకి ఉన్నారు. ఇక ఎబో పావర్టీ లైన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే పెరిగిన ధరలు ఇవన్నీ కూడా కొంచెం ఇంపాక్ట్ చూపించేసరికి ఏమైందంటే పూర్తి స్థాయిలో అక్కడ టీడీపీకి అనుకూలంగా కనిపించినాయి. ఓటర్లలో ఇది ఆలోచన. కానీ నాయకులలో వచ్చేసరికి ఏమైందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిన తర్వాత అక్కడ లోకల్లో ఉన్న సర్పంచులు కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా ఇంతకుముందు ఏదైనా ఫంక్షన్ కావాలన్నా ఏది కావాలన్నా ఊర్లో సర్పంచ్కి చెప్పడం లేకపోతే సర్పంచ్ ఎమ్మెల్యేకి తీసుకెళ్ళడం అట్లా జరుగుతుండే ప్రాసెస్. కానీ ఎప్పుడైతే ఈ వాలంటరీ సిస్టమ్ వచ్చిందో ఈ వాలంటరీ సిస్టమ్ ద్వారా ఏమైందంటే ఏది కావాలన్నా ఫంక్షన్ కావాలన్నా లేకపోతే లోన్ కావాలన్నా ఏది కావాలన్నా వాలంటీర్కి చెప్పడం. ఈ వాలంటీర్ డైరెక్ట్ కింద వాళ్ళతో సంబంధం లేకుండా సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధం లేకుండా డైరెక్ట్ ఎమ్మెల్యేతోటి కన్సల్ట్ అవ్వడం. తర్వాత అంటే దీనివల్ల ఏంటంటే ఈ లోకల్ బాడీ ఏదైతే సర్పంచులు ఎంపీటీసీలు ఈ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళకు పనులు లేకపోవడం, వాళ్ళు 40-50 లక్షలు పెట్టి గెలిచిన వాళ్ళు కూడా డబ్బులు రాక ఇబ్బంది పడడం, బిల్లులు రాక ఇబ్బంది పడడం, ఇవన్నీ ఏంటంటే ఈ వ్యతిరేకతను క్రియేట్ చేసినాయి. ఎవరి మీద? ప్రభుత్వం మీద, వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత క్రియేట్ చేసినాయి. ఆ వ్యతిరేకత కొంచెం చిలికి ఏమైందంటే ఓటర్లలోకి స్ప్రెడ్ అయిపోయింది పూర్తిగా. ఈరోజు టిల్ ద డేట్ ఇలా ఇబ్బంది పడుతున్న వైసీపీ లోకల్ క్యాడర్ అనేది చాలా ఉంది. ఇప్పుడు ఈ రోజుల్లో టీడీపీ పార్టీలో చేరుతున్న లీడర్లందరూ కూడా ఇట్లా ఇబ్బందులు పడ్డ వాళ్ళే ఇటు చేరారు క్లియర్గా. అయితే రీసెంట్గా అంటే కొంతకాలానికి కిందట ఏమైందంటే తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలవబోతుందని ఒక ఈక్వేషన్ ఫామ్ అయింది.